ఆర్టీసీ బస్సును తుఫాన్ వాహనం ఢీకొట్టింది. సంగారెడ్డి జిల్లా కంది మండలం కవలంపేట వద్ద ఈ ప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనంలో ఉన్న ఒకరు మృతి చెందారు. మృతుడు చందఖాన్పల్లికి చెందిన బాలయ్యగా గుర్తించారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మరో 6గురికి కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. మనం స్క్రీన్ లో కూడా విజువల్స్ చూస్తున్నాం. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి కుమార్ ద్వారా తెలుసుకుందాం. క్రాంతి, ఈ రోజు తెల్లవారుజామున జాతీయ రహదారి 65 మీద ఘోర ప్రమాదం సంభవించింది. అయితే ఇది హైదరాబాద్ సంగారెడ్డి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్సుని నారాయణఖేడ్ నుంచి బిహెచ్ఎల్ వైపు వస్తున్న తుఫాన్ వాహనం ఢీకొట్టింది. అయితే బస్సును వెనక నుంచి తుఫాన్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపుగా తుఫాన్ వాహనం ముందు భాగం అంతా కూడా ధ్వంసం అయిపోయింది. ఈ ఘటనలో ఆ తుఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న బాలయ్య అనే వ్యక్తి 40 సంవత్సరాల వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. మరో 3గురికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంది. మరొక 6గురికి గాయాలయ్యాయి. వారికి వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో దాదాపుగా తుఫాన్ వాహనం మొత్తం కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం అయిపోయింది. ఇక ఆర్టీసీ బస్సుకి అయితే పెద్దగా డ్యామేజ్ అనేట్టు అయితే ఏం మనకి కనిపించడం లేదు. అంతేకాకుండా బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళ ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వెంటనే ఆ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుల్ని వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స కోసం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీని మీద దర్యాప్తు చేస్తున్నారు. ఆశ. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.